షోల్డర్ జారే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ కొద్దిగా ముందుకి ఇలాగ డ్రా చేసేసుకొని ఈ పాయింట్ని ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ని ఇలాగ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్లోకి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా ఉండకుండా ఒక్క జస్ట్ పావు ఇంచు కంటే కూడా జస్ట్ తక్కువ చేసుకుని ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ షోల్డర్ అనేది అస్సలే జారదనమాట. సో ఎవరికన్నా షోల్డర్ జారుతుంది అన్న ప్రాబ్లం ఉంటే కనుక ఇలాగైతే కటింగ్ ఒకసారి ట్రై చేయండి. అలాగే మనకి నెక్ ఇలాగా కరువు రావడానికి ఈ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ స్కేల్ ఇలా పెట్టేసుకొని ఇలాగ డ్రా చేసేసుకున్నామంటే మంచిగా రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందాము.